సినిమా వాళ్ళ జీవితాలు తెరపై కనిపించినంత కలర్ఫుల్ గా నిజ జీవితంలో ఏముండవు. ఎవరో కొద్ది మంది మాత్రమే తమ రియల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎక్కువ శాతం మందివి ట్రాజడీ స్టోరీలే ఉంటాయి. నటి సీత లైఫ్ కూడా ఈ కోవలోనిదే అని చెప్పుకోవచ్చు. చూడ్డానికి ఎంతో హోమ్లీగా కనిపించే సీత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించింది. 1985లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. సీత తల్లిదండ్రులది విజయనగరం జిల్లా బొబ్బిలే. ఆమె తండ్రి మోహన్ బాబు కూడా సినిమా నటుడే. చూడటానికి అందంగా ఉండడంతో సీతకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అందంతోనే కాదు, నటనతోనూ సీత ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ముద్దుల మావయ్య సినిమాలో హీరో బాలకృష్ణ చెల్లెలుగా నటించింది. ఆడది ఆధారం సినిమాకు నంది అవార్డు కూడా అందుకుంది. అలా 5 ఏళ్ల పాటు బిజీ హీరోయిన్ గా గడిపిన సీత 1990లో కోలీవుడ్ నటుడు పార్థిబన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. పుదియపాదై చిత్రంలో కలిసి నటించిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్లితో ఒకటయ్యారు. వారిద్దరికీ అభినయ, కీర్తన అనే 2 కూతుర్లున్నారు. రాఖీ అనే దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కీర్తన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అమృత సినిమాలో అద్భుత నటనతో ఉత్తమ బాలనటి పురస్కారం అందుకుంది. అంతా బాగానే జరుగుతుందనుకుంటున్న తరుణంలో పార్థిబన్, సీత మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇక కలిసి ఉండడం కుదరదని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. పార్థిబన్ తీరు నచ్చకే ఆమె దూరమైందని కొందరంటే, సీత ప్రవర్తన సరిగా లేదన్న అనుమానంతోనే పార్థిబన్ తప్పుకున్నాడని మరికొందరు చెప్తారు. దీంతో కొన్నాళ్లు తెరమరుగైన సీత మళ్లీ 2002లో తమిళ సినిమా మారన్తో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. తమిళ సీరియల్స్ తో పాటు ఇంద్ర, సంవరం, గంగోత్రి, సింహాద్రి, బన్నీ, వాన, అతడే ఒక సైన్యం లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించింది. ఇదే సమయంలో తన కో ఆర్టిస్ట్ సతీష్ ను సీత 2010లో రెండో వివాహం చేసుకుంది. అయితే కొన్నాళ్లకే అతనితో మనస్పర్ధలు రావటంతో విడాకులు తప్పలేదు. ఇలా 2 వివాహ బంధాలు విచ్ఛిన్నం కావడంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిన సీత మళ్లీ తన పిల్లలు మొదటి భర్త పార్థిబన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా అతను ఆమెను దూరంగా పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే నటిగా అవకాశాలు తగ్గిపోవటం, వైవాహిక జీవితం కూడా విఫలమవడంతో పొట్టకూటి కోసం సీత కొన్ని అడ్డదారులు తొక్కినట్టు వార్తలొచ్చాయి. చెన్నైలో ఆమె వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్టు వెలుగులోకి రావటం కలకలం సృష్టించింది. సీత ఇంటికి 24 గంటల పాటు పరాయ పురుషులు వచ్చిపోతున్నారని, దీనివల్ల తమకు అసౌకర్యంగా ఉందంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. అయితే దీని వెనుక కొందరు పెద్దల హస్తం కూడా ఉండటం వల్ల వ్యవహారం పోలీస్ కేసులతోనే ఆగిపోయింది. ఏమైనా ఈ హోమ్లీ వెటరన్ బ్యూటీ సీత ప్రస్తుతం కష్టాలతో సావాసం చేస్తోంది. భవిష్యత్తులో ఆమె జీవితం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.